నమస్తే. ఈరోజు వీడియోలో అల్లం చట్నీ పెసరట్టు చేయబోతున్నాను. దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు అలాగే ధనియాలు ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 8 వరకు ఎండుమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు, కాస్త చింతపండు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకున్నాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు, అలాగే 2 టీ స్పూన్ల బెల్లం వేసుకొని, అలాగే ఒక చిన్న కప్పు వాటర్‌ని వేసుకొని 2, 3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసర్లని మిక్సీ జార్‌లోకి వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్‌ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఓ మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ముందుగా అల్లం పచ్చడి కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని ఇందులోకి సాల్ట్ వేసుకొని కొంచెం కావాలనుకుంటే వాటర్‌ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకొని తర్వాత దోస పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంత టేస్టీ అల్లం పచ్చడి అలాగే క్రిస్పీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. డిస్క్రిప్షన్‌లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్